మాత్రమే పరిశుద్ధమైన మా ప్రభావం నామకే స్తోత్రాలు. 2025 సంవత్సరంలో మన తండ్రి ఈ మాసం 5వ నెల మన తండ్రి 4వ తేదీ వచ్చే రావాల్సిన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభావ మాకు వాళ్ళు అందరి లోకానికి చెందిన అందరికీ ఆహ్వానించిన స్తోత్రాలు. చేసుకొచ్చిన ప్రతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారందరితో పరిచయంలో ప్రభావ సహాయకులు చేసిన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావాన్ని చేసిన ఈ కార్యంలో ప్రతి న్యాయాలు చూపిస్తూ ఆరాధిస్తున్నాం. దేవాలయాన్ని మాట్లాడేందుకు మరొక సమకూర్చిన స్తోత్రాలు ప్రభావించిన మంత్రి చదవాలని చూపిస్తున్నాను. ప్రభావం చూపించండి, సహాయం చేయండి. మాకు తల్లి పరిచయంలో సహాయపడుతుంది. మీరు మాట్లాడి నడిపించండి. ప్రభుగా దేవుడిగా మాకు రాజుగా నడిపించండి. దాన్ని సహాయం చేయండి. కలిసి మాసం నడిపించండి. ఈ శిక్షకులకు అధికారులకు న్యాయపడుతున్నారు. నన్ను మమ్మల్ని అప్పగించి చేస్తున్నాం. ప్రభావం చూసి సేవా కలిగించమని సహాయపడుతున్నామని పాత్రలో మిషన్ మార్పులు నడిపించండి. ప్రజలమైన ప్రభావ పరిచయ ఆరాధన ఆరాధన కొరకు ప్రజలకు సహాయం చేయండి. ప్రవాస పరిచయం ప్రభావ తెలియజేసిందో ప్రార్థన చేస్తున్నాము. మీకు సహాయపడుతున్నది మీరు కనిపించమని మహిమాగత ప్రభావం ఆలోచిస్తూ ఆచరిస్తూ యేసుక్రీస్తు ప్రభావితమైన విషయమైన ప్రాణులు స్థుతించి ప్రార్థించి కోరిక కలిగి వచ్చినాము. యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్నా గోపాలి. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్నా గోపాలి. ఓ యేసుని ప్రేమ ఆగమ్య ఆనందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆగమ్య ఆనందమే హృదయము
ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాము దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా సంకట సమయములో సాగాలేకున్నాము దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడానుందునంటివి వింటినంటివి నా మొరకు ముందే తోడానుందునంటివి తోడానుందునంటివి ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ మరణాంధకారంపు లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి మరణాంధకారంపు లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి కరమునిచి నన్ను కాయుచు నడుపు కరుణాకర ప్రభువు కరమునిచి నన్ను కాయుచు నడుపు కరుణాకర ప్రభువు కరుణాకర ప్రభువు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తారా ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ కొలువాలని ఉన్నా భయపడను నేనెప్పుడు బాధ్యత బయలు కారుండజేయును కొలువాలని ఉన్నా భయపడను నేనెప్పుడు బాధ్యత బయలు కారుండజే
గోపాలి ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాలి ఓ యేసుని ప్రేమ నూట 67 167 మన పుస్తకంలో 76 ఆశ్చర్యకరుడైతే యెహోవా నీవే ఆశ్చర్యకరుడవివే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ కృపడికి నంటెను నీ కృపడికి నంటెను వచ్చిన వారే దయ పొందెదరు నీవే దయాళుడవు వచ్చిన వారే దయ పొందెదరు నీవే దయాళుడవు యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ విశ్వాసత గొప్పది నీ విశ్వాసత గొప్పది ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడూ మారనిది ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడూ మారనిది యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ నీతి స్థిరమైనది నీ నీతి స్థిరమైనది పరిశీలించెదవు ఎల్ల ప్రజలను రమిదిద్దువాడవివే పరిశీలించెదవు ఎల్ల ప్రజలను రమిదిద్దువాడవివే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు అమూల్యము నీ కరుణ అమూల్యము నీ కరుణ వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పెదవు వచ్చిన వారికి
కలదు నీంత తృప్తి కలదు ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ ప్రకాశము నిలుచు నీ ప్రకాశము నిలుచు నిన్నెరిగియున్న వారిపై నిరతం మెండైన కృపణితు నిన్నెరిగియున్న వారిపై నిరతము మెండైన కృపణితు యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నూతనం చిరకాల పుస్తకాల్లో 7 ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు మనసా నామసు 37 ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా నీ ప్రేమ దాటికి సాటియే లేదు నీ ప్రేమ దాటికి సాటియే లేదు నీ మహిమే వేగి నీ మహిమే వేగి ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని ప్రేరణ కర్తులకు వారు ప్రభుని ప్రేరణ కర్తులకు వారు విడుదలను చెదరు విడుదలను చెదరు ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా పాపుల కొరకై సిలువను మోసి పాపుల కొరకై సిలువను మోసి ప్రాణం విడిని
మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా మా ప్రభువా మా మొరనాలేసి మా ప్రభువా మా మొరనాలేసి నీ జ్ఞానమేమో నీ జ్ఞానమేమో ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా కీర్తన గ్రంథము 72వ అధ్యాయము ఆరాధన కొరకై కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 18వ వచనము 19వ వచనాన్ని మనం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 72వ అధ్యాయము 18, 19 వచనాలు కలిసి చదువుకుంటాం. దేవుడని యెహోవా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు స్తుతింపబడుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడుగాక. సర్వభూమియు ఆయన మహిమలో నిండియును గాక. ఆమేన్ ఆమేన్. యెషయా కుమారుడు దావీదు రాత్రులు ముగిసెను. 18వ వచనము. దేవుడని యెహోవా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు స్తుతింపబడుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన ప్రేమ నమ్మకం మా ప్రభువుకు తండ్రి, మీ ఘనమైన నామకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఈ బలంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయంపై స్తోత్రాలు. ఆశ్చర్య కార్యము జరిగించేవాడా, అద్భుతకరుడ, మహోన్నతుడ, ఘనుడ, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు స్తోత్రం మీద ఆశ్రయుడైన వాడా, మీ పదనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండియా. ఈ సమయంలో నన్ను కూడా మీకు అప్పగిస్తున్నాను. శివరత్న పక్షులను కోరుతున్నాను. మందిరవంతి మా ప్రణాళికని తేజమహిమతో నింపండి. మీ ఎప్పుడు కూడా మీ సన్నిధించండి. ఓ ప్రభావ మీ సన్నిధిలో వచ్చిన వారి బట్టి స్తోత్రాలకి కావాల్సిన వారు సమకూర్చండి. ఆరాధన కొరికే దేవాత్మ మాటలు దయచేయండి. ఆత్మతో సత్యముతో ప్రభావం ఆరాధించుకుంటూ సహాయపడుతున్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించిన వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని మీరు కోరిన దేవా, ఆత్మ సత్యములతో మీరు ఆరాధించుకున్న సహాయపడుతున్నామని మీ కృపాధీనులే కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ సర్వశక్తి గల యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన ధనికరమైన గొప్ప నామంలో స్తుతించి ప్రార్థించి ప్రభువు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్.
కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఈ వచనాన్ని ఆధారం తీసుకుని కొన్ని మాటలు మనం చూపిస్తాం, ఆలోచిస్తాం. దేవుడు ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన కార్యములు ఆశ్చర్యములు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన కార్యములన్నీ ఆశ్చర్యమైనవి. కనుక దేవుడు, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక అన్నాడు. ఎందుకు స్తుతింపబడును గాక అంటే అక్కడ అంటాడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసిన వాడని. దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించేవాడు. ఏ ఆశ్చర్యమైన కార్యము జరిగించినాడంటే ఎన్నో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి. అయితే ఒక ఆశ్చర్య కార్యమును మనం చూద్దాం. రండి దేవుని యొక్క వాక్యములో దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనంలో మాట మనం చూద్దాం. పేజీ నెంబర్ 738. పేజీ నెంబర్ 738. 6వ అధ్యాయం 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియను ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. ఆయన జరిగించేవాడు లేక చేయవాడు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాము. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించును అని రాయించు. దేవుని యొక్క వాక్యంలో మాట మనం చూస్తున్నాము. 27వ వచనంలో ఆయన విడిపించువాడును రక్షించువాడునై పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవుడు దానియేలు విషయంలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములు మనం చూస్తుంటే సింహపు నోటి నుండి సింహపు యొక్క కోరల నుండి దేవుడు ఏం చేసిన అంటే దేవుడు దానియేలును తప్పించినాడు, విడిపించినాడు. 6వ అధ్యాయంలో మనందరికీ తెలుసు 30 దినాలు ఎవరు కూడా ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఎవరైనా 30 దినాలు ప్రార్థించిన వారై ఉంటే వారు సింహపు బోనులో వేయబడతారని ఒక శాసనము ఉన్నది. అయినప్పటికీ దానియేలు అనుదినము దేవునికి గుమ్మాలు ప్రార్థనలు ఇస్తూ వచ్చినవాడు, దేవుని స్తుతిస్తూ వచ్చినవాడు, దేవుని ఆరాధిస్తూ వచ్చినవాడు. అనుదినము దినదినము దేవుని ఏం చేస్తున్నాడు అంటే రండి తన దేవుడైన యెహోవాను స్తుతించిన వాడుగా ఉన్నాడు. ఆయన ఆరాధించిన వాడుగా, ప్రార్థించిన వాడుగా మనం చూస్తూ వస్తాం. అయితే దానియేలును తీసుకొని సింహపు యొక్క బోనులో వేసినప్పుడు దేవుడి దానియేలును ఏం చేస్తున్నాడంటే ఆ సింహపు యొక్క బోనులో నుండి లేక ఆ సింహం యొక్క బోరల నుండి దేవుడు దానియేలును ఏం చేస్తున్నాడంటే విడిపించినవాడు, రక్షించినవాడు. విడిపించినవాడు, రెండవది రక్షించినవాడు. దేని నుండి విడిపించినాడు అంటే ఆ సింహం యొక్క నోటి నుండి దేవుడు దానియేలును విడిపించినాడు. దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నన్ను కూడా దేవుడు శత్రువు యొక్క కోరల నుండి, శత్రువు యొక్క
బారు నుండి దేవుడు మనల్ని కూడా తప్పించిన వాడే, రక్షించిన వాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకొస్తే రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకొస్తాం. కీర్తన గ్రంథం, కీర్తనల గ్రంథం 124వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 124వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. వాళ్ళ పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాని ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెప్పబడిను, మనం తప్పించుకొని ఉన్నాం. 6వ వచనంలో వారి పండ్లకు మనల్ని ఏటగా అప్పగింపని యెహోవా స్తుతింపబడునుగాక, స్తుతినందునుగాక. ఎందుకు ఆయన స్తుతినందునుగాక, ఎందుకు ఆయన స్తుతించాలి, ఆరాధించాలంటే ఆయన రక్షించినాడు శత్రువు నుండి. దేవాతి దేవుడు ప్రణేశు క్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయన రక్షించిన వాడుగా ఉన్నాడు. సాతాను యొక్క మరణం నుండి, సాతాను యొక్క కోరల నుండి, శత్రువు బారి నుండి దేవుడు మనల్ని నిన్ను నన్ను కూడా ఆయన తప్పించిన వాడు, రక్షించిన వాడు. దేవుని యొక్క వాక్యంలో ఈ దానియేలు ప్రార్థించిన దానిని బట్టి దానియేలును సింహపురంలో వేసినప్పుడు దేవుడు దానియేలును ఏం చేసినాడంటే విడిపించాడు. దేని నుండి అంటే ఆ బోను నుండి, ఆ యొక్క మరణకరమైన స్థితి నుండి, ఆ శత్రు యొక్క, ఆ సింహపు యొక్క నోటు నుండి దేవుడు తప్పించినాడు, రక్షించినాడు. అందుకని దేవుడు ఆనాడు దానియేలునే కాదు, ఈనాడు నిన్ను నన్ను కూడా ఆ శత్రు యొక్క కార్యం నుండి, శత్రు కోరల నుండి దేవుడు మనల్ని తప్పించినాడు, రక్షించినాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఈ రక్షణ అనేది ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరికీ తెలుసు, రక్షణ కనుక ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరము అంటాడు. ఈ రక్షణ మన వలన కలిగింది కాదు. మనం రక్షించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మనం విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మనం మరణకరమైన నిత్య శాపానికి, మరణానికి, నాశనానికి, నిత్య అగ్నిగుండానికి పాత్రలమై ఉండగా ఆ ప్రభువు క్రీస్తు వారు నిన్ను నన్ను మనందరినీ కూడా ఏం చేసినా అంటే ఆయన తప్పించి విడిపించినాడు, రక్షించిన వాడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని మనము ఆరాధించాలి. రండి దేవుని యొక్క వాక్యంలో మరొక మాటను అక్కడ మనం చదువుతూ దేవుని యొక్క వాక్యం అంటాడు. దావీదు కీర్తన 98వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం దావీదు కీర్తనలు 98వ అధ్యాయం. రండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దావీదు కీర్తనలు 98వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఆశ్చర్య కార్యములు, అందరు తీయండి, తీయలేదు అనుకుంటా చాలా మంది. చదవండి ఇప్పుడు 98వ అధ్యాయం అందరూ చదవండి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన కూర్చి కృతజ్ఞత పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ పాదము, ఆయన యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. గమనించండి, ఇక్కడ మనం చూసుకొస్తున్నాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. చేస్తాడు కాదు, యెహోవా ఆశ్చర్య కార్యములు. 72వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట మనం చూసుకొచ్చాం. ఈరోజు మన క్యాలెండర్ వాక్య బాగున్నది. 72వ అధ్యాయం 18వ వచనంలో ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడు, దేవుడైన యెహోవా, దేవుడైన మన దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. గమనించినట్లయితే 72వ అధ్యాయము మరొకసారి ఆ మాట మనం చదువుతాం.
18వ వచనంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును. ఎందుకు ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక అంటే ఎందుకు ఆయన మనము స్తుతించాలి? ఎందుకు ఇశ్రాయేలు యొక్క దేవుని ఆరాధించాలి? ఎందుకు ఇశ్రాయేలు యొక్క దేవుని ఘనపరచాలి? ఎందుకు ఇశ్రాయేలు యొక్క దేవుని మనం మహిమపరచాలి అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యం. ఏంటి ఆయన చేసిన ఆశ్చర్య కార్యం అంటే విడిపించున్నాడు, రక్షించినాడు, రక్షణ ఇచ్చినాడు. దేవుడు శత్రు యొక్క కార్యం నుండి, శత్రు యొక్క కోరల నుండి, సింహం యొక్క నోట నుండి దానియేలును తప్పించిన రీతిగా నిన్ను నన్ను మనల్ని కూడా గడిచిన 4 నెలలు దేవుడు మనల్ని అలాగనే తల్లి గర్భములు పుట్టిన మొదలుకొని దేవుడు నేటి వరకు దేవుడు మనల్ని చేసినట్టే ఎన్నో విషయాలలో దేవుడు మనల్ని విడిపించాడు, తప్పించినాడు, రక్షించినాడు. గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చేయాలి. అందుకని ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతింపాలంటే ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యం. ఏంటి ఆయన చేసిన ఆశ్చర్య కార్యం అంటే రక్షణ. మొదటిది విడిపించాడు, రెండవది రక్షించిన వాడుగా మనం చూస్తున్నాం. ఈ రక్షణ మన వల్ల కలిగింది కాదు. మనం విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే మనల్ని విడిపించినాడు. దేవుడే మన కొరకు లోకానికి వచ్చి నా పాపముల కొరకై ఆ దేవాతి దేవుడు ప్రణేశ్వరిస్తూ వారు ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని, తన రక్తాన్ని దారులుగా చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా ఏర్పరచుకుంటూ వచ్చారు. ఆ ప్రణేశ్వరిస్తూ వారు మనల్ని ఏం చేసిన అంటే విడిపించినాడు. మరణం నుండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. ఆ యొక్క పాతాళం నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన రక్షించిన వాడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పక్షి తప్పించుకున్నట్లుగా దేవుడు ఏం చేసినాడంట, మనము తప్పించుకుని ఉన్నాము. దేవుడు మనల్ని తప్పించినాడు, విడిపించినాడు. వేటగాని ఊరి నుండి 92వ అధ్యాయం దావీదు కీర్తన. రండి, దేవుని యొక్క వాక్యములో మనందరికీ తెలుసు, అయినప్పటికీ మాట జ్ఞాపకం చేస్తాను. దావీదు కీర్తన 91వ అధ్యాయం, 91వ అధ్యాయంలో రండి ఒక మాట మనం చూస్తాం. 3వ వచనంలో చూడండి. వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించెను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. చాలు అక్కడ మనం చూస్తున్నాము. మొదటి వచనం చూడండి. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడన విశ్రమించువాడు, ఆయనే ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గురించి మహోన్నతుని చాటున. కాబట్టి ఎవరిని విడిపించినాడు, ఎవరిని రక్షించినాడంటే మహోన్నతుని యొక్క చాటున నివసించిన వారు, దేవుని యొక్క చాటున నివసించిన వారు, దేవుని యొక్క బిడ్డలను ఆయన విడిపించాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించి, ఆ బబులోని యొక్క దేశంలో నుండి విడిపించి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకొచ్చి తన ప్రజలను నడిపించిన రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి, ఆ బానిసత్వంలో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి ఎలాగ దేవుడు విడిపించాడో, ఈ లోకమనే పాపము నుండి, బానిసత్వం నుండి, సాతానిక అధికారం నుండి, సాతానిక ఆ కార్యముల నుండి మనల్ని విడిపించి రక్షించిన వాడు ఉన్నాడు. అందుకు దేవునికి మనము స్తోత్రము చెల్లి, అందుకు దేవుని మనం స్తుతించాలి, అందుకు దేవుని మనము ఆరాధించాలి, దేవుని మనం గణపరచాలి. ఇది మొదటిది. రెండవదిగా జ్ఞాపకం చేస్తాను. రండి, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం గమనించినట్లయితే మాట అంటున్నాడు దావీదు. 139వ అధ్యాయము దావీదు కీర్తనలు 14వ వచనంలో నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలం నుండి చిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను.
నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపు నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయె. 13వ వచనంలో అంటాడు, 13వ వచనంలో చూడండి, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం! దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనం చూస్తున్నాము. ఎంత ఆశ్చర్యము ఇక్కడ మనం చూస్తూ వస్తుంటే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుకొచ్చెను. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. అందును బట్టి అంటాడు. ఎందును బట్టి అంటే నీవు నన్ను కలుగు చేసిన విధానాన్ని బట్టి, నువ్వు నన్ను సృష్టించిన విధమును బట్టి నేను చూస్తే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రభువా, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడు, నాకు రూపునిచ్చిన వాడు నీవే. దేవుని యొక్క వాక్యము మనం చూస్తున్నాము. ఆయన మొట్టమొదటిగా తల్లి గర్భములో నిర్మించిన వాడు, అలాగనే మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిర్మించాడు, బయటికి వచ్చిన తర్వాత ఆయన ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిర్మించిన దేవుడు ఆయన మరలా ఏర్పరచుకున్నవాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. నిర్మించిన దేవుడు. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఒక మాట మనందరికీ తెలిసిన మాట, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనం చదువుతొస్తే, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి 11వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూస్తుంటే, శూలాలి గర్భవతి ఎలాగు శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరుగవు. అలాగని సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు. దేవుని యొక్క క్రియలను వెరుగు. ఎంత ఆశ్చర్యం! ఆయన ఆశ్చర్య క్రియలు చేయవారు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయవారు. గమనించినట్లయితే చూడండి, చూడాలంటే గర్భవతి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయి. ఎముకలు శరీరంలో ఎలా ఎదుగుతున్నాయి. ఆ బిడ్డను తల్లి గర్భంలో ఉన్నప్పుడు, రూపించినప్పుడు ఎలాగో. అందుకనే దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతున్నవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూస్తే నాకు భయం వేస్తుంది. ప్రభువా, నువ్వు ఎంత ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవుడు. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకొస్తుంటే, ఏ డాక్టర్కి, ఏ యొక్క శాస్త్రవేత్తకి, ఎవరికి కూడా, ఏ ఖగోళ శాస్త్రవేత్త కూడా గ్రహించలేనిది ఏంటంటే, శూలాలి గర్భవతి తల్లి గర్భమును ధరించినప్పుడు, స్త్రీ తన గర్భమును ధరించినప్పుడు తన పిండము లోపల తన బిడ్డకు ఎముకలు ఎలాగిస్తుంది, ఎముకలు ఎలాగ ఏర్పడుతున్నాయి. ఎవరైనా చెప్పగలరా? ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం. పిల్లలు ఆశ్చర్యము, ఆశ్చర్యం. అందుకనే దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యము కలుగుతున్నది. ఆశ్చర్యం కలుగు. దేవుని యొక్క వాక్యం అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవే. అందుకని అంటాడు, నీవే, నీ కార్యములు ఆశ్చర్యములు. ఆ సంగతి నాకు బాగా తెలుస్తున్నది. నేను రహస్యమును పుట్టిన వాడును కాదు. నాకు కలిగి ఉన్న ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నేను పిండమునై ఉండగా నేను నాకు కలిగి ఉన్న ఎముకలు నీకు మరుగై ఉండలేదు. మరుగై నీ కాదు, దేవునికి తెలియని కావద్ద. ఈనాడు మనం చెప్పగలమా? మనకి ఎన్ని ఎముకలు ఉండే మనం చెప్పగలమా? మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉండే మనం చెప్పగలమా? ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, దేవుడు అంత ఆశ్చర్యకరం. 200 పైగా ఎముకలు ఉన్నాయి. ఒక మనిషి యొక్క శరీరంలో 200 పైగా ఎముకలు ఉన్నాయని చెప్తారు. అంటే ఇంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! ఇంత దేవుని యొక్క ఆశ్చర్య క్రియ. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటాడు. రండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 40వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో చూడండి ఇంకో మాట. దానికి ముందు 71వ అధ్యాయం 17వ వచనం. కీర్తనలు 71:17 వచనం. 71:17 వచనం. గమనించిన మాటను. 71:17 వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించిన వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యము నేను తెలుపుతూనే
దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించవస్తుంది. ఏంటిది? ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను అందరిని బట్టి ఏమంటాడు చూడండి. దేవుని యొక్క వాక్యం అక్కడ అంటాడు కదా, చూడండి 19వ వచనంలో, దేవా నీ నీతి ఆకాశమంతా ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సముడైన వాడు ఎవరు? దేవా నీకు సమమైన వాడెవరు? ఎవరున్నారు? ప్రభానుగా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఎందుకనంటే ఎందుకు ఇలాగ స్తుతిస్తున్నాడు, ఎందుకు దేవుని ఆరాధిస్తున్నాడంటే రండి 40వ అధ్యాయం దావీదు కీర్తనలు 40వ అధ్యాయం గమనించినట్లయితే ఒక మాటను మనం చూస్తాం. 5వ వచనం, దాన్ని 40వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నా దేవా నీవు మాయలో జరిగించిన ఆశ్చర్య క్రియలను, మాయలో నీకున్న తలంపులను విస్తారములు వాటిని వివరించి చెప్పిదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడును, నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు. ఆశ్చర్య కార్యములు జరిగించిన వాడా, ఆశ్చర్యకార్యం. కాబట్టి ఇది రెండవది. మూడవదిగా జ్ఞాపకం చేస్తాను రండి దేవుని యొక్క వాక్యం. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం మూడవదిగా ఈ మాట మనం చదువుకొని ప్రభువుని ఆరాధిస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయం చివరి వచనం, క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 38, 7వ అధ్యాయం 37వ వచనం. ఈయన సమస్తమును బాగుగా అందరిచవండి, తీసిన వాళ్ళు అందరిచవండి. ఈయన సమస్తమును బాగుగా చేసి చెవిటి వారు వినట్లుగా, మూగవారు మాట్లాడుతుగాను చేస్తున్నాడని చెప్పి అపరిమితముగా ఆశ్చర్యపడు. ఆశ్చర్యం ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యము. ఆయన ఆశ్చర్యమైన కార్యములు అంటే చూడండి, చెవిటి వారి చెవులను వినట్లుగాను, మూగవారు మాట్లాడినట్టుగాను చేస్తున్నాడు. ఏం చేశాడంట? చెవిటి వారు వినట్లుగాను, మూగవారు మాట్లాడట్టుగాను ఆయన చేసి ఉన్నాడు. అపరిమితముగా మన దేవుడు ఆశ్చర్యకరుడు. మనందరికీ తెలుసు, మనం చూస్తాము దేవుని యొక్క వాక్యములో ఆయన ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తాము ఆయన ఆశ్చర్యకరుడు. ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం మూడవది ఏంటంటే మూగవారి నోరు ఏం చేసినంట? చెవిటి వారి చెవులను వినజేస్తున్నాడు. మూగవారి నోరు మాట్లాడినట్టుగా చేసినాడు. ఒకప్పుడు మనం చెవిటి వారును, తర్వాత ఒకప్పుడు మనం మూగవారు. ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు మన జీవితంలో మనం కూడా ఎలా ఉన్నామంటే చెవిటి వారి వలె ఉన్నాం. దేవుని యొక్క వాక్యం విని విన్నట్లుగా దాన్ని త్రోసివేస్తున్నాం. మన చెవులను తెరిచినాడు. ఆయన వాక్యమును విని తర్వాత ఆయన నా నోరును బాగుగా, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతున్నాను. దేవుడు మన నోరును, మూగవారి నోరును ఏం చేసినంట? మూగవారి నోరును తెరవజేసాను. మూగవారు మాట్లాడినట్టుగా ఆయన తెరవజేస్తున్నాడు. ఈనాడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు ఒకప్పుడు మనము కూడా చెవిటి వారి వలె, మూగవారి వలె మనం ఉన్నాం. అయితే దేవుడు ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే మన చెవులను తెరచినాడు, మన మూగతనమును తీసివేసినాడు. దేవాతి దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యలు చేస్తున్నాడు. అందుని బట్టి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యం. కనుక ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యమైన కార్యములు, ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు నీ పట్ల, నా పట్ల ఆయన గొప్ప ఆశ్చర్యమైన కార్యములు జరిగించినాడు. ఆయన కార్యములు ఆశ్చర్యములు, అవును, ఆయన క్రియలు ఆశ్చర్యములు, ఆయన పనులు ఆశ్చర్యము, ఆయన మరణం ఆశ్చర్యము, ఆయన పునరుత్థానం ఆశ్చర్యము, ఆయన నిత్యమైన రాకడ కూడా ఆశ్చర్యమే. ప్రియులారా, ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మ ఆశ్చర్యము, ఆయన భూమి మీద చేసిన కార్యములు ఆశ్చర్యము, ఆయన యొక్క మరణము ఆశ్చర్యము, ఆయన పునరుత్థానము ఆశ్చర్యము, ఆయన రాకడ కూడా ఆశ్చర్యం. గమనించినట్లయితే ఆయన తల్లి గర్భములో ఒదిగినాడు. ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు తల్లి గర్భములో ఆయన జన్మించినాడు. ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకనంటే నీ నా పాపములు క్షమించి రక్షించుట కొరకు.
ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను రక్షించినాడు. నిన్ను నన్ను ఆ పాపం నుండి, శాపం నుండి, ఆ నిత్య మరణం నుండి, ఆ నిత్య నరకాగ్ని గుండం నుండి విడిపించి రక్షించిన వాడిగా ఉన్నాడు. అందుకని ఆయన రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చి నీవు చేసిన పాపం నిమిత్తం, నేను చేసిన పాపం నిమిత్తం ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన ప్రక్కన బల్లెపు పోటు, ఆయన తల మీద ముళ్ళ కిరీటము, ఆ ప్రభుని యొక్క శరీరం అంతా కూడా ఆ యొక్క నాగల చలవలో దున్నబడుతూ వచ్చింది. కండలు రాలిపోతూ వచ్చినాయి. సొగసైనను స్వరూపం లేని వాడిగా, రిక్తుడిగా, వికారుడుగా చేయబడుతూ వచ్చాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు స్వరూపమైన సొగసైన లేని వాడిగా, రిక్తుడిగా, ఆయన వికారుడుగా చేయబడుతూ వచ్చాడు. ఏ మనిషిని రూపము కంటే కూడా వికారుడుగా చేయబడుతూ వచ్చాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఎంత శ్రమ మన కొరకు వచ్చినాడు. ఆయన యొక్క మరణము ఆశ్చర్యం. ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు? ఆశ్చర్యము. నిజముగా నేను నన్ను రక్షించడం కొరకు అన్ని శ్రమలు, అన్ని అవమానాలు, అన్ని నిందలు, అన్ని బాధలు ఆయన పడ్డాడు. అన్ని కొరడ దెబ్బలు, అన్ని అవమానాలను భరించాడు. ఆయన ఎముకల స్థానాలు తప్పినాయి. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఎముకలు ఎరగలేదు, కానీ ఎముకల స్థానాలు తప్పినాయి. ఎప్పుడైనా కానీ ఒక ఎముక, మన ఎముక ఉండవలసిన స్థానంలో ఉండి ఆ స్థానం తప్పితే ఏం చేస్తామంట? ఎంత బాధపడిపోతాము. యేసు ప్రభువు ఆయన ఎముకలు స్థానములు ఆయన మగిన వలె కరిగిపోతూ వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు జన్మనివ్వటానికి, నిన్ను నన్ను నిత్యత్వం పరలోకంలో ప్రవేశపెట్టడం కొరకై ఆ దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం. చెవిటివారి వలె, మూగవారి వలె ఉన్న మన జీవితాలు దేవుడు చేసినట్ట మన చెవులు తెరిచినాడు, మన నోరు తెరిచినాడు. ఆయన స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన గురించి గానము చేయుటకు, ఆయన గురించి పాడుటకు, ఆయన స్తుతించుటకు, ఆయన మహిమపరచుటకు, ఆయన గురించి ప్రార్థించుటకు ఆ ప్రభువు యేసుక్రీస్తు మన నోరు తెరిచాడు. మన చెవులు వినికిడి, ఆ యొక్క మన చెవిటి యొక్క తనమును తొలగించాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఆయన జన్మ ఆశ్చర్యముగా ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని సృష్టించాడు. నూతన జన్మ మనకిచ్చాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనల్ని కలుగు చేసిన విధం చూస్తే ఆశ్చర్యమే. అందుకని ఆయన ఆశ్చర్య కలుగు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన కొరకు ఈ లోకానికి చింత శ్రమ భరించి చనిపోయాడు, సమాధించబడ్డాడు. ఆదివారం తెల్లవార్చుగా పునరుద్ధాడే తిరిగి లేచాడు. పరలోకానికి వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరానికి గుర్తుకున్న రొట్టెలోను, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఆ యొక్క మరి ద్రాక్షరసంలో పాల్గొంటుంది. దేవుడు ఆ సన్నిధిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చినాడు కాబట్టి ప్రభు కొద్ది మాటలతో, ప్రభా నీ ఆశ్చర్యమైన కార్యమును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నానని కొద్ది మాటలతో ప్రభుని స్తుతించి ఆరాధిస్తాను. మోకరించండి. మొదటిగా బ్రదర్స్, ఆ తర్వాత సిస్టర్స్ ఒకరి తర్వాత ఒకరు ప్రభుని స్తుతించి ఆరాధిస్తారు.